హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ శ్రావణ శుక్రవారం కాబట్టి మార్నింగే లేచి పొడిచి మా మమ్మీకి హెల్ప్ చేద్దాం అనుకున్నా. కానీ నేను లేచేసరికి మా మమ్మీ అన్నీ చేసేసుకుంది. ఈ తోరణాలు కట్టడం, ఇంకా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టడం మాత్రం మిగిలింది. అలా పనులన్నీ అయిపోయాక పూజ స్టార్ట్ చేసాము. ఈ తోరణం కట్టేటప్పుడు కూడా మనకు తిట్లు పడ్డాయి అనమాట. ఇది కూడా నీకు కట్టడం రాదు, ఏమీ చేత కాదని చెప్పి అది వేరే విషయం అనుకోండి. నార్మల్గా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పూజలు చేసేటప్పుడు పక్కా తిట్లు పడాలి. తిట్లు పడకుండా అసలు పూజ అనేది కంప్లీట్ చేయలేను. అదేంటో నా వీక్నెస్. ఆ తిట్లు పడితేనే అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వస్తాను. ఎనీవే, ఇది మేము ప్రిపేర్ చేసాము పూజ కోసం. ఇవాళ పూజ అయిపోయింది. మా పూజ యాక్చువల్లీ మార్నింగ్ అయిపోయింది, కానీ శారీ కట్టుకోవడం నాకు రాదు. సో మా మమ్మీని కట్టమంటే పూజ అయ్యే వరకు వెయిట్ చేయాలని చెప్పి నేను ఇప్పుడు రెడీ అవుతున్నాను. సో ఆల్రెడీ మాయిశ్చరైజర్ అప్లై చేశాను, ఇప్పుడు సన్ స్క్రీన్ పెడుతున్నా. నాకు మేకప్ వేసుకోవడం రాదు, అందుకని ఓన్లీ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్తోనే అడ్జస్ట్ అవుతుంటా ప్రతిసారి. అలా అని చెప్పి నేను న్యాచురల్ బ్యూటీ అని చెప్పట్లేదండి, నాకు మేకప్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. బట్ ఏం చేస్తాం, రాదు. ఇన్స్టాలో ఇలా రీల్స్ అవి చూసినప్పుడు అందరివి ఎంత టాలెంటెడ్ ఉన్నారని అనిపిస్తుంది. బట్ నాకు మాత్రం అసలు వేసుకోవడమే రాదు. ఇప్పటి వరకు నా షేడ్ ఏంటో కూడా నాకు తెలీదు. బట్ ట్రై చేస్తున్నా. వన్ డే నేను కూడా మేకప్ వేసుకొని రెడీ అవుతా పక్కాగా. బట్ అప్పటి వరకు అయితే నేను సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్తో అడ్జస్ట్ అవ్వాలి. సో యా, నేను ఈ సెట్ వేసుకుంటున్నా. ఈ శారీ నేను కేరళ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఈ బ్లౌజ్ మాత్రం నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వేసుకుందామని చెప్పి స్టిచ్ చేపించా, కానీ అన్ఫార్చునేట్లీ నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళలేదు. సో అందుకని ఆ శారీ ఇవాళ కట్టుకున్నా. యాక్చువల్లీ దీని పైన వేరే బ్లౌజ్ ఇచ్చాడు, బట్ కాంట్రాస్ట్ వేద్దామని చెప్పి నేను ఇది తీసుకున్నా. బట్ దిస్ వన్ లుక్స్ గుడ్. అవుట్ ఆఫ్ ద టాపిక్, అసలు ఈ టైలర్స్ చెప్పినట్టు ఎందుకు స్టిచ్ చేయారంటారు? ఏదో ఒకటి లైక్ హ్యాండ్ లూజ్ పెడతారు, లేదంటే నెక్ లూజ్ పెడతారు, ఏదో ఒకటి. ఈ బ్లౌజ్ యాక్చువల్లీ నేను 2 times వెళ్ళి లూజ్ ఉందని చెప్పినా కానీ ఆమె ఏమైనా అంటే, నువ్వు సన్నగా ఉన్నావమ్మా అంటది. సన్నగా ఉంటే సన్నగా ఉన్నట్టు కుట్టాలి కదా. సన్నగా ఉన్నావు అని చెప్పి నా సైజు కాకుండా లూజ్గా కుడతానంటే ఎలా? ఇది నా ఒక్కదాని ప్రాబ్లమేనా, యూనివర్సల్ గర్ల్ ప్రాబ్లమా? ఐ డోంట్ నో. నేను ఈ బ్యాంగిల్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర ఎగ్జాక్ట్ శారీకి మ్యాచ్ అయ్యేవి అయితే కలర్ లేవు. సో అందుకని చెప్పి ఇవి వేసుకుంటున్నాను. అప్పుడు ఇన్స్టా మొత్తం ఈ గ్లాస్ బ్యాంగిల్స్ ట్రెండింగ్ కదా. సో చార్మినార్ వెళ్ళి వీటి కోసం పర్టికులర్గా కొనుక్కొని వచ్చా. ఎవడైనా ఒకటి కొంటాడు, 2 కొంటాడు. నేను చూడండి ఎన్ని కొన్నాను. మా మమ్మీ వచ్చి గాజులు అమ్ముకుంటున్నావా అని అడిగింది. మళ్ళీ ఇవేమైనా రోజు వేసుకుంటాం అంటే లేదు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తీస్తాం. అయినా కానీ అన్నీ తీసేసుకోవాలి, అదంతే. ఓకే, ఇప్పుడు లిప్స్టిక్ పెడదాం. ఫస్ట్ నేను లిప్ గ్లాస్ అప్లై చేసుకుంటాను ప్రతిసారి. దానిపైన లిప్స్టిక్ అప్లై చేస్తా. ఇది నా ఫేవరెట్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ లిప్స్టిక్. లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్. లిప్ గ్లాస్ వేసుకున్నట్టే ఉంది, అసలు లిప్స్టిక్ లాగే లేదు. దానిపైన వేరే కలర్ పెడదాం, ఇంకొకటి. యస్, దిస్ ఇస్ గుడ్. ఓకే, ఇంకేముంది, బొట్టు. ఓకే, నేను బొట్టు పెట్టేసుకున్నా. నేను కేరళ వెళ్ళొచ్చినప్పటి నుంచి నా బ్రెయిన్లో కేరళకు సంబంధించినవి ఏ థింగ్స్ కనిపించినా హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా ఒకటే సాంగ్ రన్ అవుతుంటుంది. నందిరి నందిరి నందితో ఓం అని చెప్పేసి. లాస్ట్ వీక్ నేను ఇనార్బిట్ మాల్కి వెళ్ళాను, అక్కడ ఓనం సెలబ్రేషన్స్ అవుతున్నాయి. చాలా సాంగ్స్ ప్లే చేస్తున్నారు వాళ్ళు, కానీ నా బ్రెయిన్ మాత్రం నందిరి నందిరి నందితో ఓం అంటూ అది ఒక ఇమాజినేషన్లో అయిపోయి ఆ సాంగ్ రన్ అవుతూనే ఉంటుంది. ఇవాళ మార్నింగ్ ఈ శారీ కట్టుకున్నప్పటి నుంచి అదే సాంగ్ బ్రెయిన్లో మొత్తం ప్లే అవుతూ ఉంది రివైండ్లో. నందిరి నందిరి నందితో. ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ హెయిర్. మీ అండ్ మై చింపిరి జుట్టు అగైన్స్ దిస్ వరల్డ్ అండి. ఏ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి రాదు. అయితే కర్లీ హెయిర్ ఉండాలి, లేదంటే స్ట్రైట్ హెయిర్ ఉండాలి. ఇట్లా ఫ్రీజీ హెయిర్ మాత్రం ఉండొద్దు. బీటెక్ మొత్తం ఇట్లా
కర్లీ హెయిరే ఉండే, నూడిల్స్ అని పిలిచేవారు. బట్ ఇప్పుడు మొత్తం ఇట్లా ఫ్రిజీ అయిపోయింది. ఏ హెయిర్ స్టైల్ చేసుకోవడానికి రాదు, గడ్డి పీచులా ఉంటుంది. అందుకే యూజువల్గా ఈ బయటికి ఎప్పుడు వెళ్ళినా కానీ లీవ్ చేసుకుని వెళ్ళిపోతా, ఏం హెయిర్ స్టైల్ వేసుకోవడానికి సెట్ కాదని చెప్పి. పోనీటైల్ వేస్తేనేమో మొత్తం ప్రింట్ అంతా బాల్డ్ హెడ్లా కనిపిస్తుంది, లీవ్ చేస్తేనేమో రొట్టలా కనిపిస్తుంది. కానీ అక్కడ ఏం ఉండదు. పిల్లకి వేసుకుంటే ఎంత సన్నగా ఉంటుందంటే అసలు చెప్పనవసరం లేదు. అందరూ ఏమో నీకు అంత జుట్టు ఉందంటారు, కానీ జుట్టు ఏం లేదు, జస్ట్ రొట్టలా కనిపిస్తుంది అంతే. అది నా లిటిల్ ఫింగర్ కంటే సన్నగా ఉంటుంది నేను జడేసుకుంటే. నా కష్టాలు ఎవరికి తెలుస్తాయి, సర్లే. ఇప్పుడు దీనికి ఏం హెయిర్ స్టైల్ వేసుకుందాం. అనుకున్నా లాస్ట్కి అన్నీ ట్రై చేసి హెయిర్ లీవ్ చేసుకొని ఉంటా ప్రతిసారి. సో అదే అవుతుంది ఇప్పుడు కూడా. యా, నేను తొందర రెడీ అవ్వాలి, మళ్ళీ నేను వర్క్ లాగిన్ అవ్వాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది కాబట్టి సరిపోయింది. జస్ట్ ఇమాజిన్ నేను ఆఫీస్కి అది వెళ్ళాలి అంటే ఎన్ని సోకులు పడడానికి అవ్వదు. ఏమి హెయిర్ స్టైల్ సెట్ అవ్వదు అని చెప్పినందుకు అనుకుంటా ఏదో అయితే అయింది. ఇది పెద్ద హెయిర్ స్టైల్ అని కూడా నేను చెప్పట్లేదు, జస్ట్ హెయిర్ అటు ఇటు రోల్ చేసి బ్యాక్ సైడ్ 2 టిక్స్ పెట్టాను. మనకి అంతకుమించి చేత కాదు, పోనీటైల్లో లీవ్ చేసుకోమంటే చేసుకుంటాను. సో రెడీ అయితే అయిపోయాను. దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. నేను యాక్చువల్లీ మలయాళం కుటీలో ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. మళ్ళీ నా బ్యాక్గ్రౌండ్లో నందితో మన సాంగ్ ప్లే అవుతుంది. శారీ వేసుకున్నామంటే ఆబ్వియస్గా ఫోటో సెషన్ అవ్వాలి కాబట్టి పైకి వచ్చాను. ఈ ఫొటోస్ వీడియోస్ దిగుతున్నప్పుడు ఒకటి రియలైజ్ అయ్యా, తెలుగు అమ్మాయిలా కంటే మలయాళం అమ్మాయిలా రెడీ అయ్యాను తెలుగు ఫెస్టివల్కి. పిక్చర్స్ చూసినాకైతే ఇంకా పక్కా 100/100 ఓణం ఫెస్టివల్కి రెడీ అయినట్టే వచ్చేవన్నీ. నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను ఆ పిక్చర్స్ అని. Yeah, that's it for today guys. Thank you so much for watching. See you in the next vlog. Bye.